హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు కంటెంట్, గ్రామర్ అండ్ మెథడ్స్కి సంబంధించి ఒక బుక్ గురించి రివ్యూ అయితే చేద్దామండి. సో ఈ బుక్ వచ్చేసి శ్రీకృషి పబ్లికేషన్స్ వాళ్ళ యొక్క బుక్ అండి. చూడండి, సో ఇది వచ్చేసి తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ బుక్ అనమాట. సో దీని రైటర్ వచ్చేసి చూడండి, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అయిన ఆర్ నాగమునీందర్ రెడ్డి గారు ఈ బుక్ని రాయటం జరిగింది. ఓకేనా, శ్రీకృషి పబ్లికేషన్స్ వాళ్ళ యొక్క బుక్. నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ శ్రీకృషి పబ్లికేషన్స్ వాళ్ళదే తెలుగు మెథడ్స్ బుక్, తెలుగు మెథడాలజీ. సో ఇది కూడా మనకి ఎవరు రచించడం జరిగింది అంటే నాగమునీందర్ రెడ్డి సరే రాయటం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి తెలుగు బిడ్ బ్యాంక్ అండి, తెలుగు బిడ్ బ్యాంక్. ఇది కూడా శ్రీకృషి పబ్లికేషన్స్ వాళ్ళదే. సో ఇది కూడా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అయిన ఆర్ నాగమునీందర్ రెడ్డి గారు రాయడం జరిగింది. సో రివ్యూ అయితే చేద్దాము. బుక్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏమేమి ఉన్నాయి అనేవి. సో ఈ బుక్ అనేది ప్రెజెంట్ సిలబస్ ప్రకారంగానే రూపొందించడం జరిగింది. అంటే 9th క్లాస్ వరకు న్యూ సిలబస్ అండ్ 10th క్లాస్ వచ్చేసి ఓల్డ్ సిలబస్ అనమాట. సో ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఈ బుక్లో నాకు స్పెషల్గా నచ్చిన పార్ట్ అయితే ఒకటి ఉంది. సో వీడియోని ఎండ్ దాకా చూసేయండి. ఫస్ట్ ఇండెక్స్ పేజ్లో మనకి ఏమేమి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనకి పఠన అవగాహన అనేది ఇచ్చారు. సో ఏంటి అంటే అపరిచిత పద్యాలు అలాగే అపరిచిత గద్యాలని మనకి ఇచ్చారు, కింద క్వశ్చన్స్ని ఇచ్చారు. సో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. ఓకేనా, ఆ తర్వాత వ్యాకరణానికి సంబంధించి ఇచ్చారండి. తెలుగు వ్యాకరణానికి సంబంధించి మనకి సిలబస్లో ఏవేవైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా మనకి నీట్గా ఇచ్చారు. ఓకేనా, నాకు ఈ బుక్లో స్పెషల్గా నచ్చిన పార్ట్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ గ్రామర్ నేర్చుకోవడానికి కూడా బాగుంటుంది. ఆ తర్వాత నాకు నచ్చింది ఏంటి అంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ సందులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సందులు అనే టాపిక్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా గ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఏంటి సందులు అంటే ఏంటి, వాటిలో రకాలు ఏంటి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఇది బాగా నచ్చింది. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉండే పాఠ్య పుస్తకాల్లోని ఉదాహరణలు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టారు మనకి చూడండి. ఇవన్నీ కూడా టెక్స్టువల్ ఎగ్జాంపుల్స్. మన టెట్ అండ్ డిఎస్సి ఏవైతే ఉంటాయో ఇవి టెక్స్ట్ బుక్స్ బేస్డ్ ఎగ్జామ్స్ అనమాట. సో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ డైరెక్ట్ అంటే టెక్స్ట్ బుక్స్లో ఉండి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి తెలుగులో. ఓకేనా, డైరెక్ట్ ఇస్తారు తెలుగులో అయితే. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఈ బుక్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉండే పాఠ్య పుస్తకాల్లోని ఉదాహరణలు. సో సందులకి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అవన్నీ కూడా ఇచ్చారు మనకి. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఇవి మనం రోజు చదివితే డైరెక్ట్గా ఇవే మనకి అక్కడ ఎగ్జామినేషన్లో వస్తాయి అన్నమాట. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ బుక్ అనేది. ఓకేనా, సందులో ఒక టాపిక్ కాదండి, సమాసాలు కూడా అలాగే ఇచ్చారు. ఫస్ట్ సమాసాల గురించి మనకి కంటెంట్ అయితే ఇచ్చేసారు. ఆ తర్వాత టెక్స్టువల్ ఎగ్జాంపుల్స్. చూడండి, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లోని ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా, సో ఇలా ప్రతి టాపిక్కి సంబంధించి ఫస్ట్ గ్రామర్ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత టెక్స్టువల్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది ఈ బుక్లో. ఓకేనా, అలా అన్ని టాపిక్స్ ఇచ్చేశారు. ఆ తర్వాత దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే చూడండి, చూపిస్తాను. ఆ తర్వాత 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న వ్యాకరణ అంశాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి లెసన్ వైజ్ ఇచ్చారండి. చూడండి, 9th న్యూ ధర్మబోధ, దానికి సంబంధించి బ్యాక్ సైడ్ వ్యాకరణాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గర ఇచ్చారు. ఆ తర్వాత చైతన్యం. సో ఇలా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోని బ్యాక్ సైడ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ యొక్క వ్యాకరణాంశాలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇచ్చారనమాట. 9th క్లాస్ ఇది 9th న్యూ. ఓకేనా,
సో తర్వాత ఏమి ఇచ్చారు అంటే నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అన్నమాట. పాఠ్యాంశాలు, కవి పరిచయం, ప్రక్రియలు, ఇతివృత్తాలు. ఓకేనా. ఫస్ట్ క్లాస్ ఇచ్చారు ఫస్ట్, ఆ తర్వాత సెకండ్ క్లాస్, నెక్స్ట్ థర్డ్ క్లాస్, ఇలా ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అన్నీ ఇచ్చారు. 9th న్యూ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ డేట్స్, ముఖ్యమైన దినోత్సవాలు, ప్రాథమిక విజ్ఞానం అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యమైన దినోత్సవాలు అలాగే ప్రాథమిక విజ్ఞానం అని చెప్పి కొంత ఇచ్చారు. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి లాస్ట్ రోమన్లో మనకి పదజాలం ఇచ్చారు. పదజాలంలో ఏమేమి ఇచ్చారు? అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, ఇవన్నీ కూడా ఇచ్చారు మనకి. టెక్స్ట్ బుక్లో ఉన్నవైతే ఏవి కూడా మిస్ చేయలేదు ఈ బుక్లో. చూడండి, పదజాలం అయితే ఇచ్చారు మనకి. చాలా ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే. నెక్స్ట్ తెలుగు పర్యాయ పదాలు, ఆ తర్వాత ప్రకృతి వికృతులు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, జాతీయాలు. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చినవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఉన్నాయి. చూడండి, ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇచ్చారు. గ్రామర్ అండ్ కంటెంట్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు మనకి. ఓకేనా. ఆ తర్వాత కొన్ని క్లాస్ వైజ్ గ్రాండ్ టెస్ట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి ఈ బుక్ అన్నమాట. శ్రీకృషి పబ్లికేషన్స్ వాళ్ళది ఏపీడిఎస్సి 2025 అనమాట. యాక్చువల్లీ 2024 కాదు, 2025. తెలుగు కంటెంట్ అండ్ వ్యాకరణం బోత్ ఎస్జిటి అండ్ ఎస్ఏకి యూజ్ అవుతుంది. సో 9th క్లాస్ వరకు న్యూ సిలబస్, 10th క్లాస్ ఒక్కటే ఓల్డ్ సిలబస్ ఉంటుంది దీంట్లో. ఓకేనా. సో ఈ బుక్ మీకు కావాలి అనుకుంటే చూడండి, 9182881240 నంబర్కి మెసేజ్ చేయండి, అంటే వాట్సాప్ చేయండి. ఓకేనా. వాళ్ళు మీకు చెప్తారు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 369 రూపీస్. కానీ మన ద్వారా ఆర్డర్ చేసుకునే వాళ్ళకి 320 రూపీస్ ఇస్తారు. అంటే మన సబ్స్క్రైబర్స్కి 320 రూపీస్ ఫ్రీ డెలివరీతో మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం మెథడ్స్ బుక్ ఎలా ఉంది అనేది చూద్దాం. మెథడాలజీ ఇది, తెలుగు మెథడ్స్, సేమ్ శ్రీకృషి పబ్లికేషన్స్ వాళ్ళదే. సార్ వచ్చేసి తెలుగు స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అనమాట, నాగమునీంద్ర రెడ్డి గారు. చూడండి, దీంట్లో ఏముంది అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి సిలబస్ వైజ్ ఎలా అయితే మనకి మెథడ్స్ ఇచ్చారో సో అలాగే ఇచ్చారు మెథడాలజీ. ఇది వచ్చేసి మనకి నాట్ ఓన్లీ ఏపీ, టీజీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకి కూడా మెథడ్ సేమ్ అనమాట. సో తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకు అంటున్నాను అంటే మన ఏపీలోని క్వశ్చన్స్ తెలంగాణకు అడిగారు, అలాగే తెలంగాణలోని క్వశ్చన్స్ అంటే తెలంగాణ మెథడాలజీ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఏపీ వాళ్ళకి అడగటం జరిగింది. సో అందుకనే మెథడ్స్ బుక్ అనేది బోత్ స్టేట్స్కి సేమ్గా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఇండెక్స్ చూసుకోండి. ఇండెక్స్ చూసుకున్న తర్వాత సేమ్ ఆ ఇండెక్స్లో ఏవైతే కంటెంట్ ఉన్నాయో సో వాటి ప్రకారంగానే మనకి బుక్ని డిజైన్ చేశారు. చదవడానికి ఈజీగా ఉండేట్టుగా ఉందండి ఈ బుక్. సో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే ఉంది. ఓకేనా. ఆ తర్వాత మనకి లాస్ట్లో చూపిస్తాను ఒకసారి. ఆ తర్వాత తెలంగాణ 2022-2023 టెట్లో అడిగిన ప్రశ్నలన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అంటే రీసెంట్గా క్వశ్చన్ మోడల్ ఎలా ఉంది, తెలంగాణ అని కాదు, రీసెంట్గా జరిగిన టెట్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పడానికి మాత్రమే ఈ క్వశ్చన్స్ని మనకి ప్రొవైడ్ చేశారు. ఈ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా లెసన్ వైజ్ ఉన్నాయండి, ఏ లెసన్కి ఆ లెసన్ వైజ్. ఓకేనా. ఆ తర్వాత
మెగా గ్రాండ్ టెస్ట్స్ అని చెప్పి కొన్ని బిట్స్ అయితే ఇచ్చారు. గ్రాండ్ టెస్ట్ ఇవి వచ్చేసి ఏపీ టెట్ 2022లో జరిగిన క్వశ్చన్స్ అన్నమాట. ఇవి అంటే ప్రెజెంట్ ట్రెండ్ అనేది ఎలా ఉంది అనేది, అంటే క్వశ్చన్ ట్రెండ్ అనేది ఎలా ఉంది అని చూపించడానికి మనకి ప్రీవియస్ ఇయర్ అన్నీ కూడా బ్యాక్ సైడ్లో ఇచ్చారు. ఓకేనా. సో ఈ బుక్ మీకు కావాలి అనుకుంటే సేమ్ 9182881240 నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే వాళ్ళకి కాల్ చేయండి. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి మనకి 200 రూపీస్ పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు తెలుగు బిట్ బ్యాంక్ అయితే చూపిస్తాను. తెలుగు బిట్ బ్యాంక్ అన్నమాట. సో ఫస్ట్ తెలుగు బిట్ బ్యాంక్లో మనకి ఎలా ప్రొవైడ్ చేశారు కంటెంట్ అనేది చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి కంటెంట్కి సంబంధించి పాఠ్యాంశాలు, కవి పరిచయం, ప్రక్రియలు, ఇతివృత్తాలు అనేవి ఇచ్చారు. సో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అన్నీ ఇచ్చారు. అన్ని లెసన్స్కి సంబంధించి బిట్స్ని అయితే ఇచ్చారు. ఇలాగా క్లాస్ వైజ్ బిట్స్, నంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. ఆ తర్వాత వ్యాకరణాంశాలకు సంబంధించిన బిట్స్ ఉన్నాయి. మీకు కొన్ని శాంపిల్ పేజెస్ మాత్రమే చూపిస్తున్నాను. వ్యాకరణాంశాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. సో వ్యాకరణాంశాలకు సంబంధించిన బిట్స్ ఇవి. సో బిట్స్ని ఎలా ఉన్నాయి అని చెప్పి పాజ్ చేసి చూడండి ఒకసారి, బిట్స్ అనేవి ఎలా ఉన్నాయి అని. బిట్స్ కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కంటెంట్ అయితే చాలా బాగుంది. ఓకేనా. సో వ్యాకరణాంశాల్లో సో ఎలా ఇచ్చారు అంటే మనకి టాపిక్ వైజ్ బిట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత పదజాలంకి సంబంధించి అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, వీటిని అన్నీ ఒకసారి చదివేసి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి లాస్ట్లో ఏం ప్రొవైడ్ చేశారు అంటే చూపిస్తాను. చూడండి, సో లాస్ట్లో ఏపీ టెట్ 2022లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనకి ఇచ్చారు. ఓకేనా. ఆ తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు, తెలుగుకి సంబంధించి గ్రాండ్ టెస్ట్. నెక్స్ట్ లాస్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని కూడా ఇచ్చారు. సో ఇలా మనకి ప్రొవైడ్ చేశారు. సో ఈ బిట్ బ్యాంక్ యొక్క కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ అండి. మీకు ఫ్రీ డెలివరీ ఇస్తారు. మీరు ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా ఈ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే వస్తాయి. సో ఈ బుక్స్ మీకు కావాలి అనుకుంటే ఈ త్రీ బుక్స్ కలిపి తీసుకోవాలి అన్నా సరే సార్కి కాల్ చేయండి. 9182881240 నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసుకోవచ్చు. సో మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డీటెయిల్స్ అనేవి చెప్తారు. ఓకేనా. సో ఇవి వచ్చేసి ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగుకి సంబంధించి బెస్ట్ బుక్స్ అని నేను చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.